చింపు మరి పోజీ వాకు రుద్ది ఊరక ప్రస్తుతానికి కెమెరా అదే బ్యాండ్ సరిగ్గా పడి ఓ సినీ ఏసాలో తీస్తా ఉన్నా బాబు ఇటు చూడు మన కాలేజీ పిల్లడు వీడియోలే మీరు పని కానీ మీరు కానిచ్చండి పోజీ బా ఇటు చూడండి ఓకే లేని సమయంలో మంగళగిరి ఆ రోజుల్లో వివాహం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తులకి మంచినీళ్లు లేవని పిల్లలు ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ బాధితుడిలో నేను వేదిక రావాల్సిందిగా వారికి డాక్టర్ గోరి రామమోహన్ గారు పుస్తకం ఉన్నాయండి చాలా ఉన్నాయి. మరి మీకు మంగళగిరిలోనే విజయ్ స్టూడియో ఉంది, మంగళగిరిలోనే అంటే సరిత డిజిటల్ అండి, సరిత డిజిటల్లో విజయ్ స్టూడియోలో స్వాతి స్టూడియో మిద్ది సెంటర్ మంగళగిరి మిద్ది సెంటర్ బెస్ట్ ఇండియా పక్కన స్వాతి స్టూడియో. అవునవును అవునవును మామయ్య గారు మేనమామ, మా మేనమామ అండి, మా మేనమామే చెప్పండి. మయం 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 సార్ ఆయన కూడా నిలమన్నా బాబు. ఏంది ఇది ఎవరు పెట్టించింది? త్వరగా మళ్ళీ ఎక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం. మళ్ళీ మా గురువు గారు గోపాలరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మంగళగిరి పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మనగారు భాస్కరరావు గారు, మరి అదేవిధంగా ఈ సమావేశానికి మరొక ముఖ్య అతిథి పద్మశాలి బౌద్ధ సేవా సంఘం సంఘం చక్రవర్తి గారు, మరి వృత్తుల ఆశ్రమం నిర్వాహకుల్లో మరొకరైనటువంటి గోలి గోపాలరావు గారికి ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి గోలి గోపాలరావు గారు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తప్పే అవుతారన్నది. గోలి గోపాలరావు గారు పేరు కాకముందు మరి మంగళగిరిలో మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఆనాడు ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆ బావుల్లో వర్షాకాలం తప్ప ఎండాకాలం వచ్చిందంటే ఆ బకెట్ నిండా కూడా ఆ బావిలో నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి కాదు. ఆ బకెట్లో పావంత చొప్పున తోడుకొని ఇళ్ళకి తీసుకెళ్ళి ఆ వాటర్ని ఇంట్లో ఉపయోగించుకొని అవే మంచినీరు అవే మరి ఇంట్లో వాడక చైర్మన్ అభ్యర్థిగా
అప్పుడు కౌన్సిలర్స్ ఎన్నుకోవడం సిస్టమ్ ఉండేది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఉంది. మధ్యలో డైరెక్ట్గా ఎలక్షన్ వచ్చింది, చైర్మన్గా ఎన్నుకోవడం ప్రజల నుంచి. అయితే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఆలోచించి గోలి గోపాలరావు గారు అయితే ఈ పట్టణానికి మంచి సేవ చేయగలుగుతారు, ఆయన ఒక మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, ఈ పట్టణానికి ఆయన చైర్మన్ అయితేనే బాగుంటుందని ఆ రోజు ఆలోచించి చైర్మన్ అభ్యర్థిగా గోపాలరావు గారిని నిర్ణయించడం జరిగింది. మరి ఈ యొక్క మంగళగిరి మున్సిపాలిటీని ప్రవేశం చేసుకొని గోలి గోపాలరావు గారిగా చైర్మన్గా వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నికైన రాష్ట్ర యూనివర్స్ అసోసియేషన్ సెక్రటరీ మణి గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇలా పెట్టుకోవడానికి సన్నాహాలు చేసినటువంటి మంగళగిరి ప్రజలకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్యాషన్ రామరావు గారికి వాళ్ళు డాక్టర్గానే కాకుండా ఈ రోజున ఇంత పెద్దగా ఇది ప్రారంభమే 9 గంటలకు ప్రారంభించారు, కానీ రాత్రి 9 గంటల ముందు జరిగింది. అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు రూపొందించారు. ఎన్నో దరఖాస్తులు ఉన్నారు. సాయంత్రం కూడా డిగ్రీ కాలేజీలో మరి సభా కార్యక్రమం, సన్మానాలు, పెద్దల ఉపన్యాసాలు చాలా ఉన్నటువంటి రోజుది. ఇంత కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించినందుకు మనం అందరూ కూడా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే గోలి గోపాలరావు గారు గురించి ఇప్పుడు దాదాపు అంతే గారు మొత్తం చెప్పేశారు. గోలి గోపాలరావు గారు మనకి, మన ప్రాంతానికి, మన మంగళగిరికి ముఖ్యంగా పాఠమే. ఆరికి మనకి మనకంటే పెద్దలకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, వివిధ రకాల స్నేహ సంబంధాలు, రాజకీయ సంబంధాలు మరి ఎన్నో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఆయన గురించి మనం చెప్పడం అంటే ఎవరైనా చెప్పారు కాబట్టి ప్రజలు హర్షించారు. మొట్టమొదటి మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ గోపాలరావు గారు వారికి విజయాన్ని చేకూర్చారు. ఆయన చైర్మన్ పదవి అలంకరించుకుంటూ ఒక పట్టుదల పరిస్థితిలో పట్టుదలతో మంచినీళ్ళు ఆ మంచినీళ్ళు అందుకోవడానికి ఆయన పడ్డ కష్టం, ఆయనకి వెనకమాల పోటుపాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఊరి పెద్దలు కూడా, ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కౌన్సిలర్సే కాదు అనేక మంది పెద్దల సహకారం కూడా, ఆర్థికమైనటువంటి సహకారాలు కూడా చేస్తే కదా అవల మంచినీళ్ళు వస్తున్నాయి, ఇవాళ వస్తున్నాయి, రేపు వస్తున్నాయి అంటే మంగళగిరిలో ఒక సంచలనం, ఒక కలవరం. అలాంటి వాళ్ళు కావిళ్ళు వేసుకొని వెళ్ళేవాడు, కావిళ్ళు తీసి పక్కన పడేసేసాం, ఊపిరికాయ చెప్పే వస్తుంది పట్టుకుందాం. అదొక పండగ, చెప్పడానికి వీలైనటువంటి ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని సభ చూసినటువంటి వాళ్ళు, అంతటి అద్భుతాన్ని అందించినటువంటి భగీరథుడు అన్నందుకు అదో కరెక్ట్ అనమాట. అంతటి మహనీయుడిని మనం తలుచుకునేటట్టు మనకు కార్యక్రమాలను రూపొందించడం పెద్దలకు మనం అభివృద్ధి తెలియజేయాలి. అంతేకాకుండా ఇది ఆనాటి పెద్దలు మర్చిపోలేదు, అసలు బాలాంటి పూర్వం మర్చిపోలేదు, ముందు తరం కూడా మర్చిపోకూడదు. ఎందుకు కూడదంటే అంతటి మంచి పనులు చేసి అంతటి అభ్యుదయకరంగా ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా చాలా ఉన్నాయి చేసినటువంటి ఆ మహనీయులని ఆదితరాలు కూడా గుర్తించుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి, పనులు చేయాలి, ప్రజలకి మంచి చేయకుండా పాల్పంచుకోవాలి. అందుకోసం గోలి గోపాలరావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకోసమే గోలి గోపాలరావు వేల మంది అప్పుడు చైర్మన్ గారు, పైన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు పెద్దలు అందరితో కూడా
సమాజంగా కూర్చొని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంతమంది కుటుంబాలు ఇంత ఇదైపోయారు, వీళ్ళకి సరైనటువంటి లీడర్ ఏర్పాటు చేయాలని ఉప్పురావు కాలనీకి అంకురార్పణం చేసింది గోలి గోపాలరావు గారు. మర్చిపోతే మాత్రం మర్చిపోకూడదు. చేసి శ్రీకృష్ణ గారు ఎమ్మడబడి, ఊళ్ళో పెద్దలు ఎమ్మడబడి, ఉప్పురావు గారు ఎమ్మడబడి ఆయన ఇతర పనికుండా తీసుకొచ్చి ఆ స్థలాన్ని అలాట్మెంట్ చేయించి 240 ఇల్లు కట్టిస్తే ఇవాళ మంగళగిరికే తలమానికంగా ఉన్నటువంటిది ఆ ఉప్పురావు కాలనీ. అందుకు కారకుడు మన గోలి గోపాలరావు గారు. ఇటువంటి విషయాలు ఇంకా అది డిగ్రీ కాలేజీ విషయంలో కానివ్వండి, ఇంకా మంచి మంచి రోడ్లు వేయించడంలో, డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. కృషి చేసిన మహనీయుడు. ఆ మహనీయుడిని మనము కాకుండా భావి తరాల వారికి వారి స్ఫూర్తిని అందించాలని, వాళ్ళు అందుకోవాలని, అటు మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని మీరందరూ కూడా ఒకసారి గోలి గోపాలరావు గారిని కీర్తిస్తూ అభినందనలు తెలియజేస్తూ రామ్మోహన్ రావు గారిని చేయాలని కోరుకుంటూ నేను వారి కుమారుడు మరి గోలి రామ్మోహన్ రావు గారు వారి పేరు మీదుగా అనేక కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపట్టడం జరిగింది. ఇప్పుడే 27వ వార్డులో మరి మొక్కలు నాటడం కార్యక్రమం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరుపుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఇక్కడ ఆశ్రమంలో మరి ఇక్కడ వృద్ధులైనటువంటి వారికి సౌకర్యంగా ఉండేదానికి చక్కటి ఫ్లోరింగ్ వేసి మరి ఇక్కడ వృద్ధుల ఆశ్రయానికి మరి మంచి ఒక నిర్ణయం చేసి చక్కటి ఫ్లోరింగ్ వేసినటువంటి గోలి రామ్మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి వాసరావు గారు మాట్లాడుతున్నారు. మంచి చెప్పాలంటే రోజు 4 సార్లు స్నానం చేసేది తినాలి, పిల్లలు కూడా స్నానం కూడా అనమాట, వాటర్ వస్తుంది. అలాగే మా నాన్నగారు గోపాలరావు చాలా తెలుసు అనమాట, చాలా గంభీరంగా ఉంటాడు. గోపాలరావు గారు నడుస్తున్నా కూడా చాలా ఇదిగా ఉంటాడు. మందిలో మన పద్మశాలి సంఘ కళ్యాణం పెట్టినప్పుడు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించి అది చాలా బాగా డెవలప్మెంట్ చేశాడు. కాబట్టి ఆయన గారు చాలా గంభీరంగా, చాలా ఉన్నతంగా ఉండేవాడు. చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమానికి ఈ వృద్ధులకి చక్కగా బురద రాకుండా బాధించాలి, వాళ్ళని తీర్మానించినటువంటి వాటరు 100% తాగారు. 100% తాగారు. ఇవాళ కృష్ణా జలాలు వచ్చినాయి, ఊరంతా వాటర్ కొట్టుకుపోతుంది. అయినా కానీ అందరూ తాగలేకపోతున్నారు. దానికి కొంచెం తాగే మంచినీళ్ళు గోలి గోపాలరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మన చైర్మన్ చిరంజీవి గారు తాగే మంచినీళ్ళు ఇస్తారని కాలేజీ కరెస్పాండెంట్ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా పాత మంగళగిరి వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గోలి గోపాలరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా మంచి కార్యక్రమాలు, నిజంగా వృద్ధాశ్రమం పెద్దలకి ఎంతో ఆశ్రమాన్ని ఇస్తుంది. మరి బిడ్డల నిరాదరణకు గురైన వారు, ఆర్థికంగా చితికిపోయిన వారు, సమాజంలో నిరాదరణకు గురైన పెద్దలు, గతంలో చరిత్ర కలిగిన వ్యక్తులు ఈనాడు ఈ ఆశ్రమంలో ఆశ్రమం పొంది అందరూ కలిసిమెలిసిగా ఈ ఆశ్రమంలో జీవిస్తున్నారు. నిజంగా ఇటువంటి ఆశ్రమాలకి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంతో ఉదారమైన స్వభావంతో వాళ్ళ తండ్రి గారు 28 సంవత్సరాలు చనిపోయినా వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ 10 మందికి సహాయం చేసే గుణం కలిగిన గౌరవనీయుడు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆశ్రమంలో ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి వీలుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ గోలి గోపాలరావు గారి పిల్లలకి, మనవళ్ళకి, మరి వాళ్ళ బంధువు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ
చెప్పారు, ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు.